morning students, welcome to our class again. In this chapter we will talk about gravitation. So ఈరోజు మన chapter gravitation అనే ఒక టర్మ్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే కనుక మనకి ఎప్పుడో ఒకటి ఆలోచన ఉంటుంది మనకి ఏంటంటే కనుక సో ఎప్పుడైనా సరే ఒక మూన్ అనేది మన సోలార్ సిస్టమ్స్ ఉంటే ప్లానెట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అలాగే మన ప్లానెట్కి ఏదైతే శాటిలైట్ ఉందో న్యాచురల్ శాటిలైట్ అంటే మూన్, సో అదే మంచి ప్లానెట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు ఏంటంటే ఎప్పుడైనా తిరుగుతూ ఉంది కళ్ళు తిరిగి పడిపోవాలి కదా మనకి. సో అలా పడిపోకుండా ప్లానెట్ మూన్ అనేది మన ప్లానెట్ మీద పడిపోకుండా సో ఒక ఫోర్స్ అనేది దాన్ని అపోజ్ చేస్తూ వస్తుంది అనమాట. సో అది ఏంటి అసలు ఏ ఫోర్స్ అని మాట్లాడుకుంటే మనకి గ్రావిటేషన్ అంటారు. ఓకేనా? సో ఒక గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మనకి అది పేరు అవుతూ ఉండడం వల్ల ఏదైతే మనకి న్యాచురల్ శాటిలైట్ అని ఉందో సో అది ఏం చేస్తుందంటే కనుక మనకి మూన్ చుట్టూ తిరుగుతుంది అనమాట. సో ఏంటంటే కనుక యూనిఫామ్గా తిరుగుతుంది, అంటే ఒక స్పీడ్ ఒక స్లో అలా కాకుండా యూనిఫామ్ స్పీడ్ తోటి తిరుగుతుంది. సో ఈరోజు మనం ఏంటంటే కనుక యాక్సెలరేటెడ్ మోషన్కి యాక్సెలరేటెడ్ మోషన్ దానికి ఎగ్జాంపుల్ అయిన యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఏంటంటే కనుక మనకి ఇక్కడ జస్ట్ ఒక తీసుకున్నారు ఏంటంటే ఇది ఒక మోటార్ అనమాట. మోటార్ షాఫ్ట్ పైన ఏం చేస్తారంటే కనుక ఒక సర్క్యులర్ ప్లేట్ లాంటిది పెట్టి దానిపైన ఒక వుడెన్ బ్లాక్ అనేది స్టిక్ చేస్తారు. స్టిక్ చేసి ఏం చేస్తున్నారంటే కనుక మనకి ఎగ్జాక్ట్లీ 1 minute ఎన్ని రివల్యూషన్స్ చేస్తుందో కనుక్కుందామని చెప్పేసి ట్రై చేస్తారండి. సో ఏంటంటే కనుక మనకి జస్ట్ స్టార్ట్ అయిన వెంటనే కౌంట్ చేయకూడదు. ఓకేనా? సో ఒక ఫ్యూ సెకండ్స్ అయినా కౌంట్ చేసుకోవాలి. అలాగా మనకి ఒక 2 to 5 times కౌంట్ చేస్తుంటారు. యావరేజ్గా తీసుకుంటే కనుక ప్రతిసారి కూడా మనకి ఇది యూనిఫామ్గానే తిరుగుతుంది. అంటే ప్రతి ఒక్క నిమిషానికి యూనిఫామ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ సర్క్యులర్ మోషన్స్ చేయాలంటే చేస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం ఇక్కడ మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది ఏంటంట సో ఒక కాన్స్టెంట్ స్పీడ్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఏదైనా ఒక బాడీ కనుక కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటే కనుక దాన్ని మనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటూ ఉంటాం. సో ఈ మనకి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఉన్న టైంలో ఏంటంటే కనుక వాటి యొక్క సెంటర్కి ఓకేనా మనకి ఇక్కడ షాఫ్ట్ ఒకటి ఉంది కదా, ఒక సర్కిల్లో తీసుకుంటే కనుక ఇది ఒక సెంటర్ ఉంది కదా, సెంటర్ వైపు ఎప్పుడు కూడా మనకి ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుందంట. సో ఆ యాక్ట్ చేస్తున్న ఫోర్స్ పేరు ఏంటంట సెంట్రిపిటల్ ఫోర్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఏమన్నారు? సెంట్రిపిటల్ ఫోర్స్ ఏంటన్నది సెంట్రిపిటల్ ఫోర్స్ ఎఫ్సి అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఒకవేళ మనం ఈ సెంట్రిపిటల్ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే నార్మల్గా మనకి ఫోర్స్ అంటే టోటల్ ఫోర్స్ అన్నట్టు ఈక్వల్ ఏంటంటే మనకి మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనేది మనకి ఫార్ములా అంతే కదా. సో కానీ ఇక్కడ ఏం చేసుకుంటాం మనం ఎఫెక్ట్ ఏం తీసుకుంటాం సెంట్రిపిటల్ ఫోర్స్ అని తీసుకుంటాం. అంటే మాస్ కూడా ఏం రావాలప్పుడు మనకి యాక్సలరేషన్ అనమాట. అది కూడా మనకి సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అవుతుంది అంటే ఏసీ అవుతుంది. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏసి. ఓకేనా? సో యాక్చువల్గా మనకి ఏంటంటే కనుక తీసుకున్నారు బై యాక్సలరేషన్ ఈక్వల్ టు తీసుకున్నారు బై టీ వస్తుంది మనకి. సో దాన్ని బట్టి తీసుకుంటే కనుక ఏసీ ఈక్వల్ టు b² బై r అని తీసుకుంటారు. ఓకేనా? సో యాక్చువల్ r అనేది ఏంటంటే మనకి రేడియస్ అనమాట. జస్ట్ ఫార్ములాస్ యూజ్ పెట్టుకోవడం చెప్పి సరిపోతుంది, దాని గురించి ఎక్కువ అవసరం లేదు. ఈక్వల్ టు b² బై r. ఓకేనా? సో ఆ వాల్యూని కనుక మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక m ఈక్వల్ టు b² బై r. సో f ఈక్వల్ టు m² బై r. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటి మనకి m² బై r అనమాట. సో m² బై r అనే ఫార్ములా వస్తే కనుక మనకి ఆ ఫార్ములా బేస్ చేసుకుని మనం సెంట్రిపిటల్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? జస్ట్ ఈ ఫార్ములాస్ మాత్రం పెట్టుకోండి. గ్రావిటీస్లో మీకు సమ్స్ అవి తప్ప ఇంకేమీ లేవు అనమాట. సో అటు నుంచి ఓవర్ మీరు చదవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే కనుక ఒక రోజు న్యూటన్ గారు గాలి కూర్చుని ఒక ఆప చెట్టు కింద కూర్చున్నారంట. సో పై నుంచి అట్లాంటిక్ కింద పడింది. సో యాపిల్ కింద పడడంతో మొత్తం జరిగిందంతా ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మైనింగ్ రెస్ట్ ఆఫ్ ద వన్ ఈజ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక సో యాపిల్ పడింది, ఆయనకి ఇంకా ఎక్కడెక్కడో ఆలోచనలు వచ్చేసి ఎందుకు పడింది, మూన్ అయితే పడట్లేదు, ఇవన్నీ ఎందుకు శాటిలైట్స్ తిరుగుతున్నాయి, ఆ శాటిలైట్స్ అయితే పడట్లేదు అని చాలా ఆలోచనలు వచ్చేసినాయి అనమాట. సో ఆయనకున్న సో బ్రెయిన్ పవర్ తోటి
పెద్ద పెద్ద ఈక్వేషన్ అనేది తీసుకొస్తారు మనకి చదవడానికి పెద్ద పెద్ద ఈక్వేషన్లో సమ్మలో తక్కువ అనుకోండి ఒక మంచి టర్మ్ అనేది కనిపెట్టారు అనమాట. ఎందుకంటే కనుక అసలు ఈ యాపిల్ పడడం వల్ల మనకి గ్రావిటేషన్ ఒక వర్డ్ అనేది వచ్చింది. సో యాపిల్ ఇస్ గుడ్ వన్, ఓకేనా. సో ఆ రోజు యాపిల్ లేకపోతే ఈరోజు మనకి గ్రావిటేషన్ లేదు, ఓకేనా. అలాగే ఒక న్యూటన్ కూడా, ఓకేనా. సెకండ్ న్యూటన్, సార్ సెకండ్ న్యూటన్ కూడా లేరు అంటే మనకి ఇది లేదన్నమాట. సో ఏంటంటే కనుక మనకి ఇది బేస్ చేసుకుని అతను ఏం చేశారంటే కనుక మూన్కి ఎర్త్కి ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏంటంటే కనుక మనకి ఎర్త్ అనేది మూన్ అట్రాక్ట్ చేస్తుంది, మూన్ అనేది ఎర్త్ని అట్రాక్ట్ చేస్తుంది. రెండు ఇలా ఒకరినొకరు అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మనకి స్టెబుల్గా వాటి యొక్క ప్లేసెస్ వల్ల తిరుగుతున్నాయని చెప్పారు. సో వాటి మధ్య రిలేషన్ తీసుకురావడానికి ఏం చేశారంట, ఓకేనా మనకి, ఓకేనా. అండ్ మూన్ నుంచి ఎర్త్ ఉన్న డిస్టెన్స్ ఎంత, 3,84,000 కిలోమీటర్స్. మూన్ టు ఎర్త్ అన్నమాట, M2 ఇండియన్ రాస్తున్నాను మీకు. మూన్ టు ఎర్త్ ఉన్న డిస్టెన్స్ ఎంత, 3,84,000 కిలోమీటర్స్. లేదు అంటే కనుక ఆర్ 3.844 into 10 సెంటీమీటర్స్ ఉందన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒక మూన్ అనేది మన ఎర్త్ చుట్టూ తిరగడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది అంటే 27.3 డేస్ తీసుకుంటుంది. ఆర్ 2.35 into 10⁶ సెకండ్స్, ఓకేనా. సో ఒక మూన్ అనేది మన ఎర్త్ చుట్టూ రెవల్యూషన్స్ చేయడానికి నియర్లీ 27.3 డేస్ టైం తీసుకుంటుంది, లేదా 2.35 into 10⁶ సెకండ్స్ అనే టైం తీసుకుంటుంది, ఓకేనా. అలాగే మూన్ టు ఎర్త్ డిస్టెన్స్ ఎంత అంట 3,84,000 కిలోమీటర్స్, లేదంటే 3.844 into 10⁻10 సెంటీమీటర్స్ అంట. సో వీటిని బేస్ చేసుకున్న ఫార్ములా తీసుకొచ్చారు మామూలుగా మనకి మూన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి v is velocity is equal to 2πr/, ఇదే ఒక ఫార్ములాని తీసుకొచ్చారన్నమాట, ఓకేనా. సో యాక్చువల్గా మనకి మూన్ యొక్క యాక్సలరేషన్ ఏంటంటే am is equal to v²/r, ఓకేనా. యాక్సలరేషన్ ఆఫ్ మూన్ ఏంటంటే v²/r, ఓకేనా. v ఏంటంటే 2πr/t whole square/r, 2πr/t whole square/r అంటే v ప్లేస్ 2πr/t తోటి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది మనకి 4π² r/t². అంటే ఇక్కడ ఒక r ఉంటే ఇక్కడ ఒక r క్యాన్సిల్ అవుతుంది అనమాట, ఓన్లీ 1 r మాత్రం మనకి మిగులుతుంది, ఓకేనా. సో ఏం చేస్తారంట ఈ వాల్యూస్ కూడా మనకి 4π² r అంటే వాల్యూ ఇచ్చారు మనకి డిస్టెన్స్ ఉంది కదా, రేడియస్ ఉంది కదా, 3,84,400 ఉంది కదా, సారీ 3,84,000 ఉంది కదా. సో అది వేసుకుని ప్లస్ 27.3 డేస్ అని ఉంది కదా. సో రెండింటిని మనకి సబ్స్టిట్యూట్ చేసుకోవడం వల్ల ఏమొస్తుందంటే వాల్యూ అనేది నియర్లీ 0.27 సెంటీమీటర్/సెకండ్ స్క్వేర్. అంటే ఏంటి, మూన్ యొక్క యాక్సలరేషన్ ఎంత అంట, ఓకేనా, 0.27 సెంటీమీటర్/సెకండ్ స్క్వేర్ తిరుగుతుంది. ఇంకా సెకండ్ స్క్వేర్కి 0.27 సెంటీమీటర్స్ అనేవి ట్రావెల్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో అండ్ తర్వాత ఏంటంటే కనుక గెలరీ ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే మనకి ఏవైతే కనుక సర్ఫేస్ దగ్గర ఉన్న బాడీస్ అనేవి, ఓకేనా, ఎంత యాక్సలరేషన్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి అంటే దగ్గర 981 సెంటీమీటర్స్/సెకండ్ యాక్సలరేషన్ని అటైన్ చేసుకుంటూ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని అతను ఏం చెప్పాడంట, ఒక యాపిల్ అనేది కింద పడింది కదా, దాని యొక్క అప్రాక్సిమేట్లీ యాక్సలరేషన్ వచ్చి 981 సెంటీమీటర్/సెకండ్ అని చెప్పేసి అతను చెప్పాడు, ఓకేనా. సో అతను ఏం చేశాడంట ఈ యాక్సలరేషన్ యొక్క యాపిల్ యొక్క యాక్సలరేషన్ని అలాగే మూన్ యొక్క యాక్సలరేషన్ రెండింటిని కూడా కంపేర్ చేశాడు. సో కంపేర్ చేస్తే కనుక మనకి ఎంత వచ్చింది, మూన్ యొక్క యాక్సలరేషన్ 0.27 సెంటీమీటర్/సెకండ్ వచ్చింది, ఓకేనా. 0.27 సెంటీమీటర్/సెకండ్ వచ్చింది. సో రెండింటిని ఎలా కంపేర్ చేశారంట, AE అంటే యాక్సలరేషన్ ఆఫ్ యాపిల్ బై యాక్సలరేషన్ ఆఫ్ మూన్ 981/0.27. సో అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చిందంట 340, ఓకేనా, 3640 అని చెప్పేసి వాల్యూ వచ్చింది. సో ఇదేం ఏం చేశారంట, అలాగే ఎర్త్ యొక్క రేడియస్ని అలాగే ఇంకా మూన్ నుంచి ఎర్త్ ఉన్న డిస్టెన్స్ని కూడా మెజర్ చేస్తారు. Rn/Re is equal to 3,84,000/6,371. సో ఇది కూడా వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 60.3 వాల్యూ వచ్చింది, 60.3 వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు Rn/Reని ఏం చేశారంటే హోల్ స్క్వేర్ చేశారంటే ఏం చేస్తే 60.3 హోల్ స్క్వేర్ చేశారు. సో ఎంత వచ్చిందంటే అప్రాక్సిమేట్లీ 3640 వచ్చింది.
సో దాన్ని బట్టి అతను ఏం చెప్పారంట, ఏం రిసెర్చ్ చెప్పినారు. సో ఇవైతే మనకి ఫస్ట్ ఈక్వేషన్ అది సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కదా. సో రెండింటిని కంపేర్ చేస్తే ఏమంటున్నారంట, సో ఏఈ బై ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎం బై ఆర్ఈ రెండింటికి ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా. సో అంటే ఏం చెప్తున్నారు, యాక్సలరేషన్ దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. సో యాక్సలరేషన్ అంటే కనుక దానిలోకి ఫోర్స్ కూడా తీసుకొస్తున్నారు. ఫోర్స్ అనేది కూడా మనకి ఏదైతే రేడియస్ ఉంటుందో దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో దాన్ని బట్టి ఏం తీసుకొచ్చారంట, ఏదైతే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఉందో మళ్ళీ దాన్ని తీసుకువచ్చి ఏం చెప్తున్నారు, మళ్ళీ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి చెప్తున్నారు. చాలా ఈక్వేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా అర్థం చేసుకోండి తప్పదు మరి. సో ఏం చెప్తున్నామో నార్మల్గానే నేను చెప్తాను. ఓకేనా. సో ఏ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఓకేనా. రేడియస్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దాన్ని బట్టి ఏం చేస్తున్నాం, ప్రపోర్షనాలిటీ తీసేస్తున్నాం, కే బై ఆర్ స్క్వేర్. ఓకేనా. కే బై ఆర్ స్క్వేర్. బట్ that is equal to mass into acceleration కదా. ఓకేనా. equal to mass into acceleration. సో మాస్ అంటే ఏంటి మనకి m. ఓకేనా. యాక్సలరేషన్ అంటే ఏంటి మనకి k బై r స్క్వేర్. సో అంటే ఎలా రాసేది km బై r స్క్వేర్ అని రాస్తాం. ఓకేనా. సో రాసుకోవాలి మనకి ఇదొక ఈక్వేషన్ ఉంది అనుకోండి. ఓకేనా. సో it is equal to km బై r స్క్వేర్. k అంటే కాన్స్టెంట్, m అంటే కనుక మాస్, r అంటే కనుక రేడియస్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏం చెప్తానంట, మనకి ఏం చెప్పుకున్న ఫస్ట్ నుంచి మనం ఫోర్స్ అనేది ఎర్త్ అనేది ఇంకా యాపిల్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది, యాపిల్ అనేది ఎర్త్ మీద కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది అని చెప్పి. సో దాన్ని బేస్ చేసుకుని రెండు ఈక్వేషన్ తీసుకొచ్చారు aquí. సో ఫస్ట్ వన్ ఏంటంట, ఫోర్స్ ఆన్ ది ఎర్త్ బై యాపిల్. సో ఎర్త్ అనేది ఓకేనా. సో ఎర్త్ మీద యాపిల్ అనేది ఎర్త్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఫోర్స్ on earth by apple is equal to k dash capital M by r square. ఓకేనా. సో ఇక్కడ m అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ఎర్త్ యొక్క ఎర్త్ మాస్. ఓకేనా. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కూడా ఏంటంటే, సో ఫస్ట్ ఏం చెప్తున్నాం మనం, ఫోర్స్ ఆన్ ఎర్త్ బై యాపిల్. ఓకే. నెక్స్ట్ వన్ కూడా ఏముంది, ఫోర్స్ ఆన్ యాపిల్ బై ఎర్త్. యాపిల్ బై ఎర్త్. సో ఇస్ ఈక్వల్ టు km బై r స్క్వేర్. ఓకేనా. km బై r స్క్వేర్. సో m అంటే ఏంటి, మాస్ ఆఫ్ యాపిల్ అన్నమాట. స్మాల్ m అంటే ఏంటో మాస్ ఆఫ్ యాపిల్ అండ్ క్యాపిటల్ M అంటే ఇంకా మాస్ ఆఫ్ ఎర్త్. సో రెండు టర్మ్స్ కూడా మనకి చూడడానికి మ్యాగ్నిట్యూడ్ గా ఈక్వల్ ఉన్నాయి. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే కనుక k ఈజ్ ఈక్వల్ టు gm and k dash is equal to gm. ఓకేనా. సో రెండింటిలో మనకి గ్రావిటేషన్ అనేది కాన్స్టెంట్ అన్నమాట. g అనేది క్యాపిటల్ G అనేది కాన్స్టెంట్. ఓకేనా. సో ఏంటంటే కనుక మనకి సో ఏదైతే మనకి km బై r స్క్వేర్ ఫార్ములా ఉందో, ఈ ఫార్ములా ఉందో దాన్ని బేస్ చేసి ఏం చెప్తారు మనకి, సో ఫోర్స్ అనేది దట్ ఈస్ ఈక్వల్ టు g క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్. సో ఇక్కడ ఏం చెప్తామంటే ఇప్పుడు m అంటే కనుక మాస్ ఆఫ్ ది ఎర్త్, స్మాల్ m అంటే కనుక మాస్ ఆఫ్ ది యాపిల్. ఓకేనా. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఫార్ములా డెరైవ్ చేసి తీసుకొచ్చారు. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంట మనకి, సో ఈ ఫార్ములా బట్టి ఏం చెప్తున్నారంట, సో ఏమంటున్నారు, we conclude that gravitational force between two masses is directly proportional to the product of their masses. సో ఏమన్నాడు, ఒక టూ బాడీస్ మధ్య ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వేటికి ప్రపోర్షనల్గా ఉంటుందంట, వాటి యొక్క మాసెస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటాడు. అంటే ఇదే కదా m ఇంటూ m అంటే ఏంటి, రెండు మాసే కదా మనకి, మాస్ ఆఫ్ ఎర్త్, మాస్ ఆఫ్ యాపిల్ అని చెప్పుకున్నాం. సో రెండాటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అండ్ అలాగే వేటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2 అనుకుంటున్నాను నేను. సో వాటికి ఓకేనా. సో ఏదైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో అది ఏవైతే టూ బాడీస్ యొక్క మాసెస్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అండ్ వాటి మధ్యన డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి.
ఓకేనా. అలాగే హెన్రీ క్యావెండిష్ అనే అతను ఈ క్యాపిటల్ జీ అనే వాల్యూ ఇచ్చాడు మనకి. సో హెన్రీ క్యావెండిష్ ఏం చెప్తారంటే ఇంకా క్యాపిటల్ జీ యొక్క వాల్యూ 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ మైనస్ స్క్వేర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, ఏమంటున్నారు హెన్రీ క్యావెండిష్ అనే అతను క్యాపిటల్ జీ యొక్క వాల్యూ 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ మైనస్ స్క్వేర్ వాల్యూ అది అని చెప్పేసి అంటారు అనమాట. కానీ మనకి ఏంటంటే కనుక ఇది మనకి సారీ సో కొంచెం మీకు డ్రా చెప్తాను నేను. ఓకేనా, సో ఏంటంటే కనుక నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి సమ్ ఒకటి ఉంది. నెక్స్ట్ సమ్ ఉంది, సమ్ ఒకటి చెప్తున్నాం. What is the time period of satellite near the earth surface? ఓకేనా, ఒక శాటిలైట్ కానీ మన చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేస్తాం మనం ఫోర్స్ ఆఫ్ శాటిలైట్ ఆన్ ఎర్త్ అన్నమాట. జీ స్మాల్ m క్యాపిటల్ M బై r స్క్వేర్. ఓకేనా, సో మాస్ ఆఫ్ ఎర్త్ మనకి క్యాపిటల్ M అంటే ఇంకా మాస్ ఆఫ్ ఎర్త్. సో ఎంత 24 kg అంట. నెక్స్ట్ M అంటే కనుక మాస్ ఆఫ్ శాటిలైట్ మనకి తెలియదు, మాస్ ఆఫ్ శాటిలైట్. R అంటే కనుక రేడియస్ ఆఫ్ ది ఎర్త్ వచ్చి మనకి 6.4 × 10⁻6 మీటర్స్. ఓకేనా, సో నార్మల్గా మనకి స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి (2πr/t) సర్క్యులర్ కాబట్టి ఎర్త్ కాబట్టి మనకి. ఓకేనా, సో మనకి కావాల్సిన టైం పీరియడ్ కదా, సో టైం తీసుకుంటాం 2πr/v. ఓకేనా, సో ఆల్రెడీ మనకి సెంట్రిపెటల్ ఫోర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, mv²/r ఫార్ములా. ఓకేనా, సో కానీ బట్ మనకి ఇక్కడ fc అంటే చూసుకుంటే మనకి ఏముంది ఇక్కడ g స్మాల్ m క్యాపిటల్ M బై r స్క్వేర్ ఉంది. సో రెండింటిని ఏం చేస్తున్నాం అంటే కంపేర్ చేస్తున్నాం. ఓకేనా, అప్పుడు ఏం చేస్తున్నాం కంపేర్ చేస్తున్నాం. 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. సో రెండింటిని కంపేర్ చేస్తున్నాం అనుకోండి. అంటే ఏంటి స్మాల్ m క్యాపిటల్ M బై r స్క్వేర్ mv²/r. ఓకేనా, mv²/r. ఓకేనా, అలాగే మనకి ఇంకేమున్నాయండి ఇక్కడ m అంటే ఫార్ములా ఏమన్నా మనకి v²/2πr/t కదా, m × 2πr²/t²r. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే కనుక రెండింటిని కంపేర్ చేస్తే కనుక క్యాల్కులేషన్ అనేది చేసుకుంటే కనుక సో t² = 4π²r³ అనేది వస్తుంది. క్యాపిటల్ జీ క్యాపిటల్ M అనేది వస్తుంది. సో క్యాపిటల్ జీ క్యాపిటల్ M అనే వాల్యూ మనకి కాన్స్టెంట్. ఓకేనా, నెక్స్ట్ సో t అనే వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందంటే అప్పుడు మనకి ఇంకా g మీద m మీద డిపెండ్ అవ్వడం లేదు, ఎందుకంటే రెండు కాన్స్టెంట్ మనకి. సో దేని మీద డిపెండ్ అవుతుంది మనకి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r³. సో దేని మీద డిపెండ్ అవుతుంది r³ మీద డిపెండ్ అవుతుంది. సో దీంట్లో మనం ఏవైతే వాల్యూస్ ఉన్నాయో మనకి r వాల్యూ కానీ g వాల్యూ కానీ m వాల్యూ కానీ ఇవన్నీ కూడా వేసుకుంటే కనుక మనకు వచ్చే వాల్యూ ఏంటంటే t వాల్యూ మనకి 84.75 మినిట్స్ వస్తుంది. 84.75 మినిట్స్ వస్తుంది. సో హవర్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1 అవర్ 24.7 మినిట్స్ వస్తుంది. సో అంటే ఏంటి శాటిలైట్ అనేది మన ఎర్త్ని కవర్ చేయడానికి. ఓకేనా, ఏంటండి ఒక శాటిలైట్ అనేది మన ఎర్త్ని టోటల్ డ్రోన్స్ వేసి కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందంట 1 అవర్ 24.7 మినిట్స్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక ఫ్రీ ఫాల్ అనమాట. ఫ్రీ ఫాల్ అంటే కనుక మనకి ఏదైతే బాడీ అనేది పైనుంచి కింద పడుతూ ఉందో దాని యొక్క వెయిట్ అనేది ఎలా ఉంటుందంటే కనుక ఎప్పుడైనా సరే మనకి వెయిట్లెస్నెస్ చాలా వెయిట్ ఫీల్ అవ్వం. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా సరే పైనుంచి జంప్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఓకేనా, స్విమ్మింగ్ పూల్లో జంప్ చేయడం కానీ అలాంటి టైంలో ఏంటంటే కనుక మనకి అసలు వెయిట్ ఉన్నట్టు ఫీల్ అవ్వం, ఎందుకంటే మనకి ఎటువంటి సపోర్ట్ ఉండదు. కానీ మన మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మన బాడీ వెయిట్లెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది, అంటే అసలు బరువు లేనట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో అలాగే ఏంటంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా డౌన్ వర్డ్ మాత్రమే యాక్ట్ చేస్తుంటుంది, అప్వర్డ్ అనేది యాక్ట్ చేయదు, డౌన్ వర్డ్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం మనం.
సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సో ప్రతి బాడీని స్టెబుల్గా ఉండిస్తుంది అనమాట. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కనుక స్టెబుల్గా లేదు అంటే కనుక బాడీ అనేది స్టెబిలిటీ కోల్పోతుంది. సో మనకి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా డ్రింక్ చేసిన పర్సన్ చూసుకుంటే కనుక అతను తూలిపోతే నడుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే కనుక అతని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది స్టెబుల్గా ఉండదు. స్టెబుల్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే కనుక అతను అటు ఇటు తూలిపోతే నడుస్తూ ఉంటాడు. సో ఏంటంటే కనుక మనకి ఏదైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉన్నది షిఫ్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల మన బాడీ అనేది స్టెబుల్గా ఉంటుంది. మన బాడీ అని కాదు, ఏదైనా సరే ఆబ్జెక్ట్ యొక్క బాడీ అనేది స్టెబుల్గా ఉంటుంది. సో ఏంటంటే కనుక మనకి ఈ లెసన్ యొక్క కాన్సెప్ట్ ఇది. ఓకేనా, మీరు జస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే కనుక నీకు ఫస్ట్ చెప్పిన ఫార్ములా డెరివేషన్ అండ్ చెప్పిన సమ్మూవ్ చూసుకుంటే మీరు సరిపోతుంది. ఓకేనా, అండ్ హోప్ మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.